పోతుండది. మొన్న మీరు వెళ్ళి గొడవ చేశారా? అవు నిన్న వెళ్ళి గొడవ కాదు, ఓటేసిన 2 నెలల నుంచి మేము ధర్నా చేస్తుండాము రోడ్డు మీద. రోడ్డు మీద యా ఊరు అనకుండా, యా పల్లె అనకుండా, పొట్టకు అన్నం తినకుండా, పొట్టకు గాసం తినకుండా, పొట్టకు నీళ్ళు కానకుండా 9 నెలలే. 9 నెలల నుంచి ధర్నా చేసి మా అవస్థ దేవుడు చూస్తున్నాడు. మా అవస్థ కలెక్టర్ తా 4గో మాటలు డిసం కట్టుకొని పూరా తండలేసిపోయినాం సారు. మా ఎకరన్నారా 1/2 ఎకరా భూమి ఉండదు మాకు. మా తరం నుంచి మా 3 తత నుంచి మా భూమి ఉండదు. మేము మా పిల్లలు నాకు 5 మంది కొడుకులు. 5 మంది కొడుకులు అయితే 3 ఎకరాల భూమి ఉండదు. 3 ఎకరాల ఉండదు. మా 5 మంది కొడుకులకు 8 మంది మన్మన్లు ఉండరు. మా మన్మన్లకు బిడ్డలు ఎవరు ఇస్తారు? మా బిడ్డలని ఎవరు తీసుకుంటారు? ఖరీదు కట్టిరా భూమికి? మరి ఖరీదు కట్టిరా భూమికి? ఖరీదు కట్టలేదు. ఇట్లా పోయి కలెక్టర్తో మాట్లాడితే, ఎంఆర్ఓతో మాట్లాడితే, ఎండిఓతో మాట్లాడితే, ధర్నా చేస్తే అయితే ఒక్క మనిషి వచ్చి మాకు సమాధానం చెప్పలేరు. ఏమి ఇస్తారా ఇయ్యారా అని మా దగ్గరికి వచ్చి మేము ఇంత అవసరం చేస్తే కూడా మా దగ్గరికి రాలేడు. నిన్న సోమవారం నాడు ఏం చేసిండ్రు, కలెక్టర్ పిల్లాఫీసరు ఎవరెవరో పెద్దోళ్ళు ఆ దుద్దెల అక్కడ భూమి సాగు చేసి ఆడ నేను టెంట్ వేసి అంత చుట్టుముట్టు అంతా గట్టి చిన్న గల్లీ చేసి, ఒక గల్లీలో ఆధార్ కార్డు తీసుకొని పోవాలి, ఇంకో గల్లీలలో వెళ్ళిపోవాలి. ఆధార్ కార్డు తీసుకొని మీటింగ్కి రావాలి అని నువ్వు ధర్నా పెట్టినాం వాడ. అయితే మేము ఆధార్ కార్డు తీసుకొని దుద్దెల అక్కడ మా భూమి ఈడ, మా ఇల్లు ఈడ, ఆడ ఎందుకు పోవాలి? మేము పోలేకుంటే వాళ్ళు 500 పోలీసు వాళ్ళు ఏమో వాళ్ళు ఆఫీసర్లు ఆనే కూర్చున్న తర్వాత రాకపోతే ఇంత బువ్వ వండుకొని అన్న తిందాం మేము అని బోగాని పెట్టినాము. టెంటు కట్టి బోగాని పెట్టుకొని కూర్చున్నాము. కలెక్టరు, ఇంకో పిల్ల ఆఫీసరు, ముగ్గురు పోలీసు వాళ్ళు కూడా అంటే ఏం లేదు. ముగ్గురు వస్తే నువ్వు కలెక్టరే కదా, ఏంటో ఒక 10 మంది పోలీసు వాళ్ళని ముందర ఒక 10 మంది పోలీసు వాళ్ళని తీసుకొని రావాలే కదా. నువ్వు నీ కలెక్టర్ అని మాకు ఎరకలేదు, నువ్వు క్యాడర్ అని మాకు ఎరకలేదు. మా పొట్ట కాలుతుండది, మా భూమి కాలుతుండదు, మా భూమి పోతుండది. ఎవరికో ఇంత దాడి చేసిన తర్వాత మా పిల్లలని అందరు తీసుకుపోయి జైలేసిండ్రు. దాడి చేయొచ్చు అట్లాగా? అట్లా దాడి మరి నువ్వు కలెక్టర్ వేసుకొని 10 మంది పోలీసు వాళ్ళని 20 మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చేది. ఈ దాడి వెనకాల ఎవరన్నా అంటే రాజకీయ పార్టీ కుట్ర అంటే ఎవరన్నా వచ్చి చెప్పిర్రా మీరు కొట్టండి, కలెక్టర్ని కొట్టండి, లేకపోతే ఊరి మీదకి ఎవరన్నా వస్తే తన్నండ్రి అని చెప్పేసి ఎవరైనా చెప్పిరా మీకు? మాకు ఎవరు చెప్పలేరు. మాకు పూరా మా నెత్తి అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా, మా గోస మేము ఎండాకాలం పూరా ఎండలా చేసినాము, ధర్నా చేసినాం కదా. మా పొట్ట గాలి మా పేయి మా ఆవేశం తట్టుకోలేక కొట్టిరు. ఆవేశం తట్టుకోలేక కొట్టలేము, దొబ్బినాం అంతే. ఇంత దోబినాం, అక్కడెక్కడ దోబినాం. ఇప్పుడు అంటే కారం కలెక్టర్ వస్తున్నాడని తెలిస్తే కారం పట్టుకొని, లేకపోతే చీపురు కట్లు కర్రలు పట్టుకొని కొడదామని రెడీగా ఉన్నారంటే నిజమైన కదంతా? ఎవరు ఆనేటోడు లొచ్చ కొడుకు ఎవరు నా ముందర చీపర్ కట్ట లేదు, కారం లేదు, పొడి లేదు. మేము పూరా పొద్దు మూకింది, ఆకలి అయింది, బోగాని పెట్టుకొని బోదిందామని మేము వంటకు తయారవుతుండం. ఇగో మరి కొట్టిన రోజు నైట్ ఏం జరిగింది చెప్పు అసలు? కొట్టిన రోజు నైట్ ఏం జరిగింది? ఆ రాత్రికి వెళ్ళి వచ్చి పోలీసులు ఇంతమంది దాడి చేసిర్రంట కదా, అసలు ఏం జరిగింది ఆ రోజంతా? రాత్రికా 50-60 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. మా మగ పిల్లలని అందరూ పట్టుకోపోయి జైల్లో వేసిండ్రు. ఆడవాళ్ళు ఆమె ఉండం. ఆడవాళ్ళు ఉంటే లైట్ బ్యాన్ చేసిండ్రు, లైట్ తీసిండ్రు, అంతా తీసిండ్రు. ఇంటికి 10 మంది పోలీసు వాళ్ళు, బయటికి వెళ్ళి దర్వాజా ధన కొట్టుడు. ఆడోళ్ళు పిల్లలు, చిన్న పొద్దు పిల్లలు మొత్తుకొని చచ్చిండ్రు. లైట్ కూడా లేదు, కరెంట్ కూడా లేదు. మాకు ఇంత ఆపతి పెడతారు రేవంత్ రెడ్డి, ఇంత ఆపతి. ఓట్లేసి మరి గెలిపించుకున్నారు కదా, మేము ఓట్లేసి గెలిపించినందుకు ఇంత ఆపతి. ఇప్పుడు ఇక్కడ ఫార్మాసిటీ వస్తే మీ భూములకి వాల్యూ పెరిగిద్ది, రేట్లు కడతారు, మీకు మంచి
జరిగిద్ది కదా, ఏమైందని ఇక్కడ ఫార్మసిటీ వస్తే? మాకా మా ఫార్మసిటీ వస్తే మాకు తాగేటికి నీళ్ళు ఉంటాయా? మేము పంట చేసిన పంట వాడుతుందా? మాకు ఉండదు సాడే భూమి. అది ఎక్కడ పూణె ఎక్కడ ఇట్లా ఉండదు. ఆ భూమిని ఫార్మసిటీకి ఎట్టి మేము లేచి పోవాలి. ఎక్కడ మా ఆస్తి ఎక్కడ? మేము పొద్దుగల్ల లేచి భూమి పాలు తాగుతాం. మేము మా భూమితోటే మాకు అవసరం. మేము తల్లికి వాళ్ళేమో తల్లికి పాలు దిగుతారు, మేము భూమి పాలు దిగుతాం. మేము పొద్దున్న లేచి భూమి పాలు దిగుతాం. మేము ఆ భూమిని కొట్టుకొని మేము యారు రాజము లేచిపోవాలి. రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్తావు మరి మా ఛానల్ త్రూ? చెప్తా. ఇంత ఏవో ఓటేసి గెలిపించిన తర్వాత మాకు ఇంత బాధ పెట్టి తినకుండా తాగకుండా మా కొడుకు గంజి కానకుండా మాకు రోడ్డు మీద వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. జర్రా దిమాగ్ తోటి పని చేయి అంట. దిమాగ్ తోటి పని. మరి ఇక్కడ కాదు పోదు అని చెప్పేసి ఊర్లన్నీ లేపేసి ఫార్మసిటీ పెడితే ఏం చేస్తారు ఇలా? అదే అంటున్నాం కదా, రాహుల్ గాంధీ బుద్ధి అన్నాడు అదే అంటున్నాం కదా. ఈడ మాకు ఇంత ఊరు ఇంత భూములన్నీ గుంజుకొని నువ్వు మాకు లేపి ఏడ పెడతావు నువ్వు. సోనియా గాంధీ వద్దు అన్నాడంట. పేదలకు తిప్పలేటకు ఇట్లా తిప్పలేట అంటే మీకు మేము మా పేరే ఖరాబ్ చేస్తున్నా అంటే రాహుల్ గాంధీ అంటున్నాడంటే మా రేవంత్ రెడ్డి మాకు తిప్పలేడుతున్నాడు మేడం. కాదు, రాత్రి ఏమైనా వచ్చి కొట్టిరా? ఆ రోజు రాత్రి అడవిలలో కొట్టిండ్రు, గిట్లా విసుకుతుండరు, ఇట్లా విసికిండ్రు అడవిలని దొబ్బిండ్రు, గిట్లా కుత్కా విసికిండ్రు కాలు పెట్టి దొబ్బిండ్రు, ఇట్లా కళ్ళతోటి జడిచిది అన్నారు. అట్లా చేసిండ్రు. ఇంకేం చేసిండ్రు? అట్లేం చేసిండ్రు. అది ఒక్కటి కొట్టాం. కరెంట్ లేదు, ఏం లేదు. ఇట్లా ఒక్కడు మొక్కడు చూస్తామంటే కరెంట్ లేదు. పూరా బంద్ చేసిండ్రు. పిల్లలు జల్లలు మొత్తుకున్నాడు అంటే అపోదు మా పరిస్థితి దేవుడు చూచిండు. ఇంత దౌర్జన్యం ఎందుకు? నేను గెలిపించినందుక మా రేవంత్ రెడ్డికి గెలిపించినందుకు ఇంత దౌర్జన్యం చేసి మా మీద ఇంత పేదలు ఇప్పుడు పేదలకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తారా? లంబడోళ్ళు మేము పేదవాళ్ళం లంబడోళ్ళం అంటే ఎవరైనా కోర్టుకు వచ్చినా మా లంబడోళ్ళు నడుస్తుంది. ఏమైనా చేయండి, బాంబు ఇడిస్తే పిగిరి కదా అంతా మేము ఏం లేదు మేడం. మేము ఒక్కటే చెప్తాం, మా పిల్లలు జల్లలు మా మా ఆస్తులు అందరం వస్తాము మేము కోర్టుకి. మొత్తంని బాంబు వేయాలి, మా ఆస్తి అంతా ఒంటికి దొరుకుతుంది. మేము చెప్పి 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 మాకు అష్టాకు వచ్చింది. మేము సహాయానికి సిద్ధమైనాం. మాకు చంపే బదులు మాకు ఇట్లా ఇట్లా ఇక్కడ ఊరికేరికి మాకు చేత కాదు. మేము పేదోళ్ళం, మాకు కొడుకులు లేరు. 2 బిడ్డలే ఉన్నారు, పెళ్లి చేసిన. మా ముసడు పోయి వాచ్మెన్ పని చేస్తున్నాడు పట్టణంలో. మేము ఉండ ఒక్కదానే. మా పడైనా ఈ పిల్లగానికి పెట్టుకుని మనకి నా బిడ్డ కొడుకు పెట్టుకొని నేను ఇంటికాడ ఉండ 4 మేకలు వెనుకున్నాం. ఇప్పుడు లేనోళ్ళు దింకపోయి మేము మా చోట ముసలి ఆడుకోవాలి. ఎందుకు తిప్పలు రేవంత్ రెడ్డి? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు ఉండదు 10 ఎకరా ముంగల. 10 ఎకరా భూమికి తీసుకొని నాకు అంటే ఇప్పుడు ఫార్మసిటీ పెడుతున్నప్పుడు మీ ఊర్లో ఇట్లాంటివి చేస్తామని దండోరా వేస్తారు కదా, గదేమైనా వేసిరు అసలు? ఏం చేయలేరు మేడం, ఏం చేయలేరు. కథ బోరొట్టేసిండ్రు అంటే అప్పటి నుంచి మాకు ఎరకైంది మేడం. మా ఇచ్చిన కోట్ల భూమి మీకు ఇచ్చి మేము ఏడుకోవాలి. ఖరీదు కడతా అన్నారు, పోనీ మీకు ఏమైనా చెప్పిరా? ఎవరు చెప్పలేరు మేడం. అదే రేవంత్ రెడ్డి ఎలక్షన్లో దిగిన వచ్చినప్పుడు 10 సార్లు వచ్చినావు తండకు. నీదే విలేకరు కదా, నీ వల్ల కదా. మరి ఇదే మాట మేము 10 సారి అది ఏమంటారు తిరుపతి రెడ్డితో పోయినాం పట్నం. పోయి చెప్తే సార్ ఇట్లా భూమి పోతే మేడం మీద చేతి పెట్టి బయటికి దొబ్బని. మరి నిన్న ఎవరు దొబ్బారు మిమ్మల్ని? ఎవరు? తిరుపతి రెడ్డి దొప్పించండు, మాకు బయటికి దొప్పించండు. దొప్పిస్తే సరే నీ పార్టీ కదా, మేము పార్టీ గిట్ట మేము అనుకున్నాము. అప్పుడు మా వాడు అంటారు, నీ సార్ మాకు మద్దతు ఉంటావు, నీవు ఉంటావని నీ మీద మేము పోరాడి నీకు నీ మద్దతు ఇచ్చి మావాడు మాకు మంచిగా చేస్తాడు కదా. మాతో తిరిగినోడు మా వీళ్ళకరాడు బాగా చేస్తాడని పాటపడి ఒకటి మాట అయ్యి మేము నీకు ముంగల తెచ్చినాం రేవంత్ రెడ్డి సార్కు. తెచ్చి నీకు 10 సార్లు మా తండకు వచ్చినాడు. మరి నువ్వు గెలిచినప్పుడు నువ్వు రాజకీయంలో ఉండొచ్చు. ఒక్కనాడు నీ విలేకరికి వచ్చి చూడు మీరు ఇట్లా చేయకండి, మీకు మనము డెవలప్ చేసుకుందాము, నేను ఉండాలని నేను చేసుకుందాము అని నీకు ఒక్కనాడు రాలేవు. నిన్న ఇట్లా రానడవు. మరి నిన్న ఎందుకు వచ్చినావు మా ఊరికి? తిరుపతి రెడ్డి ఎందుకు వచ్చినావు? వచ్చి పార్మా అంటే మాకు కొట్టాలి. ఏం చెప్పిండు ఊరికి వచ్చి తిరుపతి రెడ్డి? ఏం చెప్పిండు? పార్మా కంపెనీ తప్పగా వేస్తా అని చెప్పింది. పోయినావు. మరి మేము అడ్డొచ్చిన వాళ్ళని ఏమన్నా చేశానని అన్నాడా? ఏం చేయలేము మేడం, మేము అడ్డు రాలేము. ఉండాల్సిన 4 మనుషులు ఇక్కడ పలారి అయినా బుగ్గులతోటి
ఇక్కడ పొలాలైనాము మేము ఉండోలేము ఎట్లా అని ఎవరు ఓలేము ఊరోలే అంట భూమి లేనోళ్ళే ఫార్మా కంపెనీ ఇస్తామని మాట ఇచ్చిండ్రు ఉండోలు భూమి ఉండోలు దెంకపోయినరు ఫార్మా ఎట్టనికి ఊరేళ్ళు కాపోళ్ళు 20-30 ఎకరాలు ఉండోళ్ళు కాపోళ్ళు ఆ భూమి వస్తున్నది మా భూమి పక్కన వాళ్ళ భూమి మరి అది ఎందుకోవు మేడం మా భూమి ఎందుకు వస్తుంది పేదల భూమి ఎందుకు వస్తుంది పోతే అందుని వాళ్ళు ఇడితే అందరు లగచ్చేర్లా పోలే అని అంటున్నారు కదా అన్ని నేను నిలబడి మాట్లాడి చూడు డైలాగ్ చేస్తా ఇస్తారా భూమి ఇయ్యరు ఈ రేట్ అయితే మీకు రోడ్డు మీద తీసుకుపోయి పారేది కదా మీకు ఏమన్నా చేస్తా నేను మా ఊరోడు కదా నీవు ఏం చెప్పలేదైతే అంతకు ఏం చెప్పలేడు మేడం నీవు ఇట్లా చెప్తే దాని మీరు పోకుంటే ఏమన్నా అంటుంటివి ఇస్తామని అంటుంటివి ఏం సార్ అని అంటుంటివి మంచి కంపెనీ పెట్టేటుండే నీవు మంచి ఒక హాస్టల్ పెట్టే ఒక కాలేజీ కట్టాడుండే మేము వద్దంటే ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి మీ ఊరికి అంటే మీ ఊరి మీదకి ఎవరైనా వస్తే మీరు కొట్టండి మీరు చేయండి అని ఎవరైనా ఎందుకు చెప్పారు మేడం ఇది అవాదం నరేందర్ రెడ్డి అన్నారు అంటున్నారు కానీ ఇది అవాదం మేడం మేము సొంతం పోరాడినాం సొంతం మేము అసలు టీఆర్ఎస్ పార్టీలో లేం చూస్తా ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళం వీళ్ళు ఒక 4 ఇంటోళ్ళు మేము ఓటు ఎవరికి ఓటు ఇగో మేము ఓటు ఎవరికి వేసినాము రేవంత్ రెడ్డి ఎక్కడ పోరాడిరో అక్కడే పోరాడుతున్నాం నా పేరు శాంతిబాయి రేవంత్ రెడ్డి ఎక్కడ పోరాడిరో అక్కడ నేను 3వ వాడ అప్పుడు తెలుగుదేశంలో ఉండే 3వ వాడకు నేను వార్డు నెంబర్ ఉండా రేవంత్ రెడ్డి వంక నుంచి ఇట్లా పక్కకు నిలబడి మా తల్లిత కూర్చొని తిన్నాడు రేవంత్ రెడ్డి ఇలా ఆ తాయికి పోయి మాకేమో పారేస్తున్నాడు కిందికి పారేస్తున్నాడు నీకు నమ్ముకొని కూర్చున్నాం కదా మాకు కూర్చున్నావు ఇవా సార్ నువ్వు అదే మాట ఇటు తండకొచ్చి చెప్పి మాకేమన్నా న్యాయం చేస్తా అంటే మేము వద్దనుకుంటే కానీ ఇప్పుడు మాకు మీ ఇళ్ళల్లో ఎవరైనా వాళ్ళని అంటే అరెస్ట్ చేసి రమ్మగాలని చేసాడు మాకు బర్ది కొడుకుని చేసిండ్రు మాకెవరు ఇడిపియాలి ఇప్పుడు మేడం ఇప్పుడు మేము కాంగ్రెస్ వంక ఉంటుంది ఇప్పుడు తీసుకోపోయి రాత్రి ఏం జరిగింది అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది మేడం మేము పండుకున్నాం మేమైతే ధర్నా కింద పోలేము ఏ టైం పడుకున్నారు పడుకున్నారు 1:30 అయింది మేడం ఆ టైంకి వచ్చిండ్రు ఇంట్లో వణుకుతున్నాం మేము లైట్ అని తీసిండ్రు లైట్ తీసి వచ్చిండ్రు పోలీసులు మాకు ఆ ధర్నా చేసింది ఎరకలేవు వాళ్ళు కొట్టింది ఎరకలేవు మా మేకలు ఉన్నాయి మా ముసలోడేమో పట్టణంలో అది మీరే కొట్టిరా లగచర్లకు పోయి కలెక్టర్ కి మా గెరకలేవు మేడం నేను పోలేదు నాకు తెలియదు అది నేను మేకలు ఉన్నాయి దూలు ఉన్నాయి మేడం నాకైతే తెలియదు నాకైతే ఏం తెలియదు కొట్లాట ఎట్లా అయింది ఏం చేస్తున్నారో మేడం అది నాకు తెలియదు కానీ ఈ పార్టీ విషయం అంటే మేము కాంగ్రెస్ వాళ్ళం ఇప్పుడు పట్టుకోపోయి మా వాళ్ళకి వేస్తేవి మాకు టీఆర్ఎస్ వాళ్ళు ఇడిపారు మాకు ఎవరు ఇడిపియాలి ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు అంటారు ఇప్పుడు అప్పుడు ఎగిరి ఓటేసిండ్రు ఇప్పుడు వాడు ఇప్పేయమంటారు మేము ఏడవాలి ఇప్పుడు మాకు ఇద్దరు మాకే చంపుతున్నారు కదా చంపుతున్నారు ఇప్పుడు మా పార్టీ వాళ్ళు ఇడిపోయారు నీకు తీసుకుపోయి అందరు టీఆర్ఎస్ వాళ్ళని చేస్తున్నావు మరి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మీరు అప్పుడు ఎగిరి చేసిండు కదా డ్యాన్స్ చేసాడు గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇడిపిస్తారు ఎవరు మీకు అంటున్నారు ఇప్పుడు మాకు చెప్తున్నారు ఇట్లా తిడుతున్నారు మరి మేము ఏ తాయికోవాలి మేడం ఏమనుకో అడగాలి ఇప్పుడు మేము ఏమనుకో అడగాలి మేము మా పరిస్థితికి ఇట్లా ఉన్నాయి మేడం ఉండకూడరు భూమి సస్తే సస్తాం కానీ అక్కూడరా భూమి ఏం మా మనసులో ఉండదు ఇప్పుడు నీవు అదే మంచిదే కదా ఇప్పుడు మీ ఊరంతా డెవలప్ అవుతుంది అంటే సిటీ అంతా ఎట్లా ఉంది ఈడ ఎట్లా ఉంది సిటీ ఉంటాయి నీవు చేస్తామని చేసినావు మేడం మేము ఏమన్నా అనలేము నీవు మంచి కంపెనీ పెట్టేది ఉండే నువ్వు వచ్చి మాట్లాడేది ఉండే లేకుండా నీవు పెద్ద సీఎం కదా నీ చేతిలో ఉండేలకు తోలేదు ఉండే గిట్లా సంగతి గిట్లా ఈ పద్ధతి గిట్లా అని చెప్పాడు ఉండే మేడం మేము వదలలేము నీవు ఇట్లా సడన్గా పార్నా కంపెనీ చేస్తా అంటే మాకు భయం లేదు మేడం ఏడుకోవాలి మేడం ఏడుకోవాలి ఆడవాళ్ళని ఏమైనా కొట్టిరా అంటే చిత్రం మేడం మా యారలకి కొట్ట అంటే ఈ మోకాలను వస్తుంది ఆమె అప్పుడే పిల్లగాడు దవాఖాన తీసుకొని వచ్చిండు ఇంటికి వానికి అందరు వస్తున్నారు పేద మనుషులు నీవు కూడా ఓ కొడుక అన్నాము వాడు ఈడ ఉండరు వాళ్ళు బొంబాయిలోనే ఉంటారు వచ్చి 4 దినాలైంది అంటే పోరా అంటే అంటాడు నేను కొట్టలేదు నేను పోలేదు నాకు కొట్టారు నాకు తీసుకుపో ఇట్లా అని తల్లికి ఒక దెబ్బ కూడా కొట్టిండు పోరా అంటే పోకపాయ చూడు ఆ పిల్లానికి పట్టుకొని పోయి జైల్లో పెట్టండి మేడం ఆ పిల్లగాని న్యాయం ఎవరు 2 రోజులు అయింది జైల్లో పెట్టి ఏళ్ళకి ఎన్ని సోమవారం రాత్రి కొండవండి మేడం 5 దినాలు అయింది నువ్వు కడ చేతి పెట్టుకో మా యారది మా బదిరి గద అనుకుతున్నది ఏడుస్తున్నది మాకు తర్వాత చెప్పింది పోయినప్పుడు అప్పుడే అడిగింటే ఈ రాత్రికి నీకు దేవుడు సదరుగా ఉండవు కదా మేము పట్టపక్కలు కొట్టిరు కదా లాఠీ తీసుకొని కొట్టిరా లాఠీ తీసుకొని కొడితే ఆమె మోకాల మీద జరిగింది పట్ట కట్టుకున్నది ఇప్పుడు అది కొట్టినా కదా మేడం మేము ఇప్పుడు ఈ ఊరోళ్ళు తాండోళ్ళు పొద్దుగల డాడీ చేసిండు కదా నీవు కూడా పొద్దుగల దోలేదు ఉండే పోలీసులకు పట్టిపించేది ఉండే